గ్రేటర్ హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతం ప్రజలు అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్నారు. ఉప్పల్ భగాయత్ మరో జూబ్లీ హిల్స్ లా గ్రీన్ సిటీలా మారుతుందనుకుని ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులు అక్కడ భూమి కొనుగోలు చేసిన అపార్ట్మెంట్స్ నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. కానీ ఉప్పల్ భగాయత్లో హెచ్ఎండిఏ కల్పిస్తానన్న వసతులు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అక్కడి నివాసులు తెలిపారు. 2005లో రైతులకు సంబంధించిన భూములు 754 ఎకరాలు మూసి బ్యూటిఫికేషన్ కింద భూములు తీసుకొని తర్వాత ల్యాండ్ పూలింగ్ కింద స్కీమ్ మార్చి జియో 36 ప్రకారం 2008లో 1000 గజాలు ఇచ్చి మా దగ్గర భూములు తీసుకున్నారు గవర్నమెంట్. అప్పుడు మొత్తము 754 ఎకరాలలో 125 ఎకరాలు మెట్రో ఎల్ఎన్టీ మెట్రోకి ఇచ్చారు. అదేవిధంగా 400 ఎకరాలను లేఅవుట్ కింద మార్చి రైతులకు 1000 గజాలు చొప్పున ఇచ్చారు. అందులో దాదాపు 10 లక్షల గజాలు లేఅవుట్ కింద చేసిండ్రు. మాకు రైతులందరూ కూడా దాదాపు 8 లక్షల గజాలు ఇచ్చిన తర్వాత 2 లక్షల గజాలు మిగిలింది. 2 లక్షల గజాలను హెచ్ఎండి వారు అమ్ముకొని దగ్గర 500 కోట్లు సంపాదించుకున్నప్పుడు తర్వాత ఫేజ్ 1 కింద యాక్షన్ ఈ వేలం తోటి ఫేజ్ 1 లో అమ్ముకుంటూ 500 కోట్లు సంపాదించుకుంటారు. మేము అప్పుడే అడిగినాం, అయ్యా మాకేం వసతులు లేవు, మీరు అమ్ముకుంటారు 500 కోట్లు సంపాదించుకుంటారు, మాకు ఏవైతే కమిట్మెంట్ ఇచ్చారో రైతు దగ్గర తీసుకుంటప్పుడు బ్యారల్ గ్రౌండ్ అని చెప్పిండ్రు, క్లబ్ హౌస్ అని చెప్పిండ్రు, కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఇండోర్ స్టేడియం అని చెప్పిండ్రు, అద్భుతమైన లేఅవుట్ అని చెప్పారు, ప్రపంచంలో ఏడుండదని చెప్పిండ్రు, ఏడ చూసుకున్నా మిమ్మల్ని ఆదర్శం తీసుకుంటా చెప్పారు. రకరకాలు చెప్పారు. మేము కూడా సంతోషపడ్డాం. అప్పుడు ఎకరం పోయినా కూడా గజాలలో మాకు పైసలు వస్తే మంచి రేట్ వలుకుతాం అని మేము డిసైడ్ అయ్యి మేము అందరం రైతులు కూడా మాట్లాడుకొని ఇది గవర్నమెంట్ కు ఎంతో మేము ఉత్సాహంగా భూములు అప్పచెప్పినాము. వాళ్ళు మాత్రం వాళ్ళు ఏదైతే మాకు కమిట్మెంట్ చేశారో ఆ ఉత్సాహంగా చేయలేకపోయారు. రాజధాని మధ్యలో ఉన్న ఉప్పల్ భగాయత్లో గజం ఇంటి స్థలం ₹1,00,000కు పైగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో కనీస వసతులు లేక అక్కడి నివాసులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 2008లోని ప్రభుత్వం రైతుల నుంచి 754 ఎకరాల భూమిని తీసుకుంది. ఎకరానికి 1000 గజాల చొప్పున అభివృద్ధి చేసి ఇస్తామని హెచ్ఎండిఏ పేర్కొంది. అందుకు రైతులు ఒప్పుకొని తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. రైతుల నుంచి తీసుకున్న 754 ఎకరాల్లో 420 ఎకరాలు లేఅవుట్ చేశారు. అందులో కొనుగోలు చేసిన వారు గృహాలు, బహుళ అంతస్తుల భవనాల్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఇందాక సర్వాలు చెప్పినట్టు ఫస్ట్ లేఅవుట్ చూసి చాలా మంది ఇక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. అపార్ట్మెంట్లు కొనుక్కున్నప్పుడు కొన్ని లక్షల రిజిస్ట్రేషన్ ఫీ కట్టిండ్రు, దాని తర్వాత కొన్ని వేల ప్రాపర్టీ ట్యాక్స్ కడుతుంది. కానీ ఒక లేఅవుట్ లో ఉండాల్సిన హెచ్ఎండిఏ గవర్నమెంట్ డెవలప్డ్ లేఅవుట్ లో ఉండాల్సిన కనీస ఎమ్యూనిటీస్ కూడా లేవండి. ఇక్కడ రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, అండ్ వర్షం పడితే డ్రైనేజ్ మొత్తం నిండిపోయి మూసిలోకి వెళ్లాల్సిన డ్రైనేజ్ ఇళ్లలోకి వస్తా ఉంటది. రోడ్లు ఇప్పుడు మళ్ళా డ్రింకింగ్ వాటర్ అంటే పోరాటం చేస్తే ఒక డ్రింకింగ్ వాటర్ వచ్చింది, దానికోసం కూడా పైపులు తవ్విళ్ళు, మళ్ళీ రోడ్లు వేయలేదు. ఇప్పుడు ఒకవేళ వర్షాకాలం స్టార్ట్ అయితే ఆ రోడ్లన్నీ బురద అయిపోతాయి. దానివల్ల దోమలు ఒకటి, అండ్ ఖాళీ ప్లాట్లు చాలా ఉన్నాయి, అవి క్లీన్ చేయక ఆ రోడ్ల పైన చెత్త అంతా అట్లనే ఉండి చాలా పాములు కూడా వస్తున్నాయి. సో దయచేసి హెచ్ఎండిఏనా జిహెచ్ఎంసీయా గవర్నమెంట్ ఎవరో ఒకరు మా డబ్బులన్నీ మేము ఇస్తాం, రిజిస్ట్రేషన్ ఫీ, ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు కావాల్సినవన్నీ మేము చేస్తున్నప్పుడు మాకు కావాల్సిన కనీస వసతులు కోరుకుంటున్నాం. మేము ఒక రిక్వెస్ట్ అందరం అభ్యర్థన చేసుకుంటున్నాము. 4-5 ఏళ్ళైంది లేఅవుట్ లోకి వచ్చి ఇప్పటివరకు కనీస వసతులు కూడా లేవు మాకు. సో మీడియాను, లోకాయుక్త మీడియా, జిహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్, పోలీసులు ప్రతి ఒక్కరి చుట్టూ మేము తిరుగుతున్నాము. సో దయచేసి మా మొర ఆలకించి కనీస వసతులు మాకు ప్రొవైడ్ చేస్తే అట్లీస్ట్ కొంచెం హెల్దీ లివింగ్ అని ఉంటాము అని చెప్పి కోరుకుంటున్నాము.